బ్రేకింగ్ న్యూస్. అఘోరా రాజేష్ నాథ్ వర్సెస్ అఘోరీ వివాదంలో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఈ వివాదం గురు నిలయం చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి బాధిత యువతి అఘోరీ మధ్య జరిగిన ఫోన్ కాల్ ఇప్పుడు బయటకొచ్చింది. ఆ ఫోన్ కాల్లో అఘోరిని కలవాలని యువతి ఒత్తిడి చేస్తోంది. ఎలాగైనా రావాలని, లేదంటే తాను ఏం చేస్తానో నీకు తెలుసంటూ కాస్త హెచ్చరిస్తోంది. చెప్పు. దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా. చెప్పు, ఎక్కడున్నావు? లొకేషన్ పెడతాను, రా. ఎక్కడున్నావు? ఇంత కోసుకొని నన్ను రావద్దన్నారు. నేను ఓకేనా? నాకు నిజంగా సీరియస్గా చెప్పి నిన్ను చూడాలనిపిస్తుంది. నాకు నిజంగా బెంగగా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సరే, ఒక్కసారి రా. గుండెలం అయితే రావద్దన్నారు. ఇప్పుడు నేను ఇదే గురు నిలయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినావు. నన్ను నమ్మలేగా. వీడియో కాల్ చేసి నాకు ఎవరు నన్ను ఈ పక్కన చూపెట్టి అన్నావు కదా. అదే గురు నిలయంలోకి రా. ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు ఒక్కదాన్ని రా. మీ అన్నయ్య వస్తే పరుకు కొడతా. వద్దు, నేను రాను ఇంకా. నన్ను రావద్దు అన్నారు. క్యాన్సర్ ఉన్నాయి అక్కడ. ఎవరు? క్యాన్సర్ చూడరా ఏంటి? ఇప్పుడు నాన్నకు ఒక నిమిషం ఆగు. నాకు ఇంకో ఫోన్ ఉంది, నీకు తెలుసుగా. ఇప్పుడు నాన్న నీకు కాల్ చేస్తారు, నేను రమ్మంటాడు. నువ్వు వస్తావా రావా? వెళ్ళను, నేను రాను. ఆయన చేత ఫోన్ చేపిస్తా కూడా నేను రాను. అంతే. నువ్వు వస్తా అంటే రా, లేదు నాకైతే నిన్ను చూడాలనుంది. నేను ఒక అరగంట 20 నిమిషాలు, ఒక అరగంట అయితే చూడగలను. అంత మించి నేను తర్వాత నా గురించి కూడా నీకు తెలుసు కదా ఏం చేసుకుంటాను. సీరియస్ అంటే సీరియసే. ఇక ఆ పైన చూసుకో. అంతే. అరగంట అంటే అరగంట వెయిట్ చేస్తాను నీ కోసం. అంతే. బాయ్. ఏ బాయ్కి అనకు. ఎవరికి చెప్పి రాకు. చెప్పి అయితే నిన్ను ఆపేస్తారు. సరే, రాను. నన్ను చూస్తూనే భయపడతారు, ఇంకెక్కడ వస్తారు? వాళ్ళకి చెప్పి రాకు. నేను ఇప్పుడే వస్తానని చెప్పి రా. అర్థమైందా? వెళ్ళిపోతున్నాను చెప్పు. హోటల్కి వెళ్తున్నాను, అక్కడ ఇక్కడేం చెప్పొద్దు. నాకు ప్రైవసీ కావాలి. ఒక 10 నిమిషాలు తిరిగి వస్తానని చెప్పి భైరవ్ గారిని తీసుకుని రా. ఓకే. నాకు 5 నిమిషాలు నేను నిన్ను చూడాలి. 5 నిమిషాలు ఇక్కడ లేకపోతే నిజంగా నా తల పగిలిపోద్ది చెప్తున్నా. సరే, వస్తున్నా. చెయ్యి కోసుకున్నావు కదా, నా తల పగిలిపోద్ది. నేను వస్తున్నా బేబీ, ప్లీజ్. ఓకే, నువ్వు కాళ్ళ ముక్త ఆడపిల్లగా కళ్ళ ముందు ఉండాలి 5 నిమిషాలు అంతే. నువ్వే బుక్ చేయి. నాకేం తెలుసు ఇక్కడ ఏమున్నాయి. ఇక్కడ ర్యాపిడో లేవంట. మళ్ళీ ఏం చేయాలి? మరి కీ ఇచ్చి పంపిస్తే దేశం వస్తావా? మరి ఏం చేయాలి? సరే, నేను నాన్నకి ఫోన్ చేసి నాన్న కారు తీసుకొని నేను ఒక్కదాన్ని వస్తా. నాన్న కారు తీసుకొని నేను పంపిస్తారే పిచ్చి. ఒక్కదాన్ని వస్తానే. నాకు నాన్న పంపించరే. ఆ కార్కి ట్రాకింగ్ ఉంది. ప్లీజ్ వద్దు. కార్కి ట్రాకింగ్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ అయితే ఖచ్చితంగా ఇక్కడికి అని చెప్పి. సరే, మీ అన్నని పంపించు. ఏం గొడవ చేయకుండా రా. నేను నీకు చూడాలి, అర్థమైందా? సరే. గొడవలు పెట్టుకుని అక్కడే ఆగిపోతా అంటే చెప్తున్నా, బాగోదు. ఇక్కడికి వచ్చాక అన్నయ్య మీ అన్నతో రావాలా? అన్నయ్య పంపిస్తే ఇప్పుడు కొడతావా? కొట్టను, కానీ మీ అన్నయ్య ఈడ్చిచ్చి కొట్టింది. కానీ ఫస్ట్ ఇక్కడికి కానీ నిన్ను చూడాలంటే ఇక్కడికి వచ్చాక మాట్లాడేదేనా కానీ. నేను పంపిస్తున్నాను, రా. సరే, పంపించు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అఘోరా అఘోరీ మధ్య వివాదం రచ్చకెక్కింది. మహిళా భక్తులను అఘోరా బాబా రాజేష్ నాథ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆశ్రమం ముందు అఘోరీ ఆందోళనకు దిగింది. రాజేష్ నాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది అఘోరీ. అయితే ఆశ్రమంలో జరిగే విషయాలు తెలుసుకునే ఇక్కడికొచ్చానని తెలిపింది అఘోరీ. ఇప్పుడు దానికి సంబంధించిన ఆడియో కాల్సే బయటకొచ్చాయి. అంతకుముందు ఓ యువతి అఘోరా బాబా రాజేష్ నాథ్ పై ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. తనతో అసభ్యకరంగా చాటింగ్ చేస్తూ వేధిస్తున్నాడని ఆరోపించింది. ఇదే విషయాన్ని అఘోరీకి చెబితే తనకు అండగా నిలిచిందని తెలిపింది. నేను నా పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతుండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో కొంతమంది నాకు చెప్పారు, తణుకులో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని. ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడి
నా బాధ సాల్వ్ అయిపోద్ది అనుకుని నేను తణుకు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. సో వెళ్ళాను, నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను. నేను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకున్నాను. నేను ఏడుస్తుంటే ఆయన అన్నారు, అరే నాన్న ఏడవకు, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నేనున్నా కదా, నేను సాల్వ్ చేస్తా అన్నారు. ఎంతో ఆనందపడ్డాను ఆయన అన్న ఆ మాటకి. నేను ఇంకా నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను. నేను వచ్చిన 2 డేస్కి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అలాగా కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను. నా గుండెకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధపడ్డాను. నేను ఏడ్చుకున్నాను. ఎందుకంటే నేను ఎవరితో కన్న తల్లిదండ్రులతో చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. సో ఒక తండ్రి స్థానంలో నేను చూశాను ఆయన్ని. ఆయన నన్ను ఏ స్థానంలో చూశారో